అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది గార్లిక్ ఫ్రైడ్ రైస్. దీనిలో గార్లిక్తో పాటు ఎగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దాని ఫ్లేవర్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో రండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం 2 వెల్లుల్లిపాయ రెబ్బలకి ఉన్న స్కిన్ తీసేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఒక చిన్న బౌల్లో 3 ఎగ్స్ని పగలగొట్టి ఒక చిటికెడు ఉప్పు వేసి కలకొట్టాలి. దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. ఇవి నూనెలో వేసి వేయించడం వల్ల వీటిల్లో ఉన్న ఫ్లేవర్స్ బాగా రిలీజ్ అవుతాయి. వెల్లుల్లి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత చిన్నగా తరిగిన 3 పండు మిరపకాయలని వేస్తున్నాను. మీ దగ్గర అవి లేకపోతే మీరు మామూలు పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న కట్టకి ఉన్న ఉల్లికాడ గడ్డల్ని కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇదంతా కొద్దిసేపు వేయించిన తర్వాత గెలకొట్టిన గుడ్డు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఎగ్స్ పూర్తిగా కుక్ అయిన తర్వాత నేను ఉడికించి ఉంచిన 1 కప్ అన్నాన్ని వేస్తున్నాను. నేను ముందు రోజు మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా కడాయిలో వేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కుక్ చేసిన రైస్ని కూడా చల్లారించి ఇందులో వేసుకోవచ్చు. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల లైట్ సోయా సాస్, చిన్నగా తరిగిన ఉల్లికాడల్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మీరు రుచి చూసి కావాలంటే ఉప్పు, మిరియాల పొడి లాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో మీరు పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రైడ్ రైస్ని వేస్తే బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి గార్లిక్ ఫ్రైడ్ రైస్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ కోసం ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇదంతా ప్యాన్లో స్ప్రెడ్ చేయాలి. నేను ఒక రౌండ్ షేప్లో ఉన్న కట్టర్ని ప్యాన్కి మధ్యలో పెడుతున్నాను. మీరు ఇది లేకుండా కూడా ఫ్రైడ్ ఎగ్ చేయొచ్చు. ఇందులో 1 గుడ్డుని పగలగొట్టి వేసి పైన కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. ఇది కింద వైపు బాగా కాలిన తర్వాత ప్యాన్లో నుంచి తీసేయచ్చు. ఇప్పుడు గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఈ ఫ్రైడ్ ఎగ్ని ఫ్రైడ్ రైస్ పైన పెట్టి తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేయాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే. దీన్ని మీరు చిల్లీ పన్నీర్, ఎగ్ మంచూరియన్ లాంటి రెసిపీస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత సింపుల్గా ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా నాకు ఒక పర్సనల్ ఫేవరెట్ అండి. సో ఏదైనా స్పెషల్ డిన్నర్స్ కానీ ఏదైనా గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు ఈ రైస్ని మీరు చేసి ఏదైనా మంచి స్టార్టర్తో కానీ సైడ్ డిష్తో కానీ సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.